22/5/2025 తేదీన కనిగిరి పట్టణంలోని హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు మరియు యువకులకు ముఖ్య సూచనలు కనిగిరి ఎస్హెచ్జి శ్రీరామ్ ఇవ్వటమైనది. ముఖ్యంగా మోటార్ సైకిల్పై ముగ్గురు యువకులు ప్రయాణించకూడదు. హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే యువకులు మోటార్ సైకిల్స్ యొక్క సైలెన్సర్లను ఓడదీసి శోభాయాత్రలో పాల్గొనకూడదు. హనుమాన్ శోభాయాత్రలో మోటార్ సైకిల్లో పాల్గొనే భక్తులు మద్యం తాగి వాహనాలు నడపకూడదు. హనుమాన్ శోభాయాత్ర వెళ్లే రూట్లో ఉన్న ఇతర మతాల యొక్క ప్రార్థనా మందిర్ వద్ద శోభాయాత్రలో ఉపయోగించి డీజేలు ప్రార్థనా స్థలాల వద్ద ఆపు చేయవలెను. కొంత దూరం ప్రయాణించిన తర్వాత మళ్లీ శోభాయాత్రని కొనసాగించవచ్చు. హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆర్గనైజర్స్ శోభాయాత్రలో పాల్గొనే యువకులకు ముందుగా సూచనలు తెలియపరచవలెను. కనుక అదే రోజున జరగబోయేటటువంటి హనుమాన్ శోభాయాత్రను కనిగిరి పట్టణపుర ప్రజలు యాత్రలో పాల్గొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించవలను. హనుమాన్ శోభాయాత్ర గార్లపేట రోడ్లోని వెంకటస్వామి గుడి వద్ద ప్రారంభమై గార్లపేట రోడ్లోని కనిగిరి డిఎస్పి, అక్కడి నుండి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, బొడ్డు సావిడి, కోట్ల బజార్, ఒంగోలు బస్టాండ్, రామాలయం వీధి, బొట్టు సావిడి, మహాలక్ష్మి చెట్టు, నాజ్, టీ పాయింట్, ఎంఎస్ఆర్ రోడ్డు, వైఎస్ఆర్ రోడ్డు, కోర్టు, పామూరు బస్టాండ్, హనుమాన్ టెంపుల్, కొత్తూరు జరుగును. కాబట్టి పట్టణ ప్రజలు శోభాయాత్రలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరటమైనది. ముఖ్యంగా ఎవరైతే మోటార్ సైకిల్ నడుపుతారో వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్ లేకుండా ఉండాలి. ముందు దాగి బండి నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళపై చట్టపై చర్యలు తీసుకోబడను. అంతేకాకుండా ఈ హనుమాన్ శోభాయాత్ర పండుగ హిందూ పండుగ. మనం అదేవిధంగా అన్ని మతాలను మనం గౌరవించాలి. ముఖ్యంగా ఈ శోభాయాత్రలో మధ్యలో వచ్చే చర్చలు, మసీదుల వద్ద ఈ డీజేలను ఆపి కొంత దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళీ డీజేను ఆన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి కానించి అదేవిధంగా గార్లపేట, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, బొడ్సావడి, కొట్ల బజారు, మున్సిపల్ ఆఫీసు, ఒంగోలు బస్టాండ్, అదేవిధంగా అక్కడి నుంచి రామాలయం వీధి, మళ్ళా బొడ్సావడి, మహాలక్ష్మి చెట్టు, నా సెంటరు, ఎంఎస్ఆర్ రోడ్డు, అక్కడి నుంచి వైఎస్ఆర్ రోడ్డు, అక్కడి నుంచి కోర్టు మీదుగా పామూరు బస్టాండ్, అక్కడి నుంచి మన హనుమాన్ టెంపుల్ వరకు ఈ శోభాయాత్ర జరుగును. కనుక ఈ 22/5/2025 తేదీన సాయంత్రం 4:30 కాడ నుంచి అదేవిధంగా 7 గంటల లోపు ట్రాఫిక్ ఎవరైతే కనిగిరి పుర ప్రజలకు కొద్దిగా సహకరించాలని కోరటమైంది. ఖచ్చితంగా ఈ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్దలు, పోలీస్ స్టేషన్లో అండర్టేకింగ్ ఇచ్చి బయలుదేరిన పెద్దలు, ఖచ్చితంగా మీ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే యువకులకు ముందుగా వారికి సూచనలు ఇవ్వవలసిందిగా తెలియవలసింది. ఈ సూచనలు అతిక్రమించిన వారిపై చట్టపై చర్యలు తీసుకోబడను.